స్టూడెంట్స్ లాస్ట్ టైం నేను మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్పినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ విజిబిలిటీ లేదని మీరు అన్నారు కదా. సో మళ్ళీ అవే ప్రోగ్రామ్స్ని నేను రాసి మీకు చూపిస్తున్నాను. సో ఇది మల్టిపుల్ క్యాచ్ బ్లాక్ సిస్టమ్ అనమాట. అంటే నేను చెప్పాను కదా, ఒక ప్రోగ్రాంలో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మనకి ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వస్తుందో మనకి తెలియదు అనుకున్నప్పుడు మనం మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ని వాడుతున్నాం. సో ఇక్కడ నేను చూసినప్పుడు ఎనీ టైప్ ఆఫ్ క్యాచ్ని ఎనీ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ త్రో చేస్తున్నాను అంటే జనరల్గా ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఒకసారి మీరు ప్రోగ్రామ్ మొత్తం చూడండి. మెయిన్ ప్రోగ్రాంలో నేను x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చాను అండ్ ద నెక్స్ట్ వన్ టెస్ట్ 1. అంటే నేను టెస్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను విత్ ద వాల్యూ 1 అనేది ఇంటీజర్ కదా, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ టెస్ట్ అనే మెథడ్కి వెళ్ళింది. అక్కడ ఇప్పుడు x వాల్యూ ఎంత అయిందమ్మా, 1 అయింది. 1 అయిన తర్వాత ఈ మల్టిపుల్ ఇఫ్లు ఉన్నాయి కదా, వీటిలో ఏ కండిషన్ చెక్ చేస్తుంది? ఫస్ట్ వన్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో ఇట్ ఈస్ థ్రోయింగ్ x అనేది ఇంటీజర్ కనుక నువ్వు ఇప్పుడు ఇంటీజర్ వాల్యూస్ని త్రో చేస్తున్నావు. సో ఏ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇమ్మీడియట్గా ఇంట్ m అనే క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ క్యాచ్ బ్లాక్ దీన్ని హ్యాండిల్ చేసి కాట్ అండ్ ఇంటీజర్ అనేది మెసేజ్ డిస్ప్లే చేసిన తర్వాత డైరెక్ట్గా ఇట్ కమ్స్ టు ద సిఅవుట్లో ఏముంది, ఎండ్ ఆఫ్ ట్రై క్యాచ్ అనేది డిస్ప్లే చేసి మళ్ళీ ఎక్కడి నుంచి కాల్ చేసిందో అదే ప్లేస్కి వెళ్ళిపోతుంది. సో సెకండ్ టైం నేను ఎక్స్ వాల్యూని 0 ఇవ్వటం జరిగింది. సో టెస్ట్ 0 వాల్యూని తీసుకొని మళ్ళీ సేమ్ టెస్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఈసారి ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఈ మల్టిపుల్ వాల్యూస్లో ఎక్స్ వాల్యూ 0 ఉన్నది ఇది కనుక ఈ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చి త్రో ఎక్స్. ఈసారి ఎక్స్ని త్రో చేసినప్పుడు క్యారెక్టర్ని త్రో చేస్తున్నాం. ఎందుకంటే ఎక్స్ పక్కన చూడండి మీరు సింగిల్ కొటేషన్స్ కనిపిస్తాయి. సో సింగిల్ కొటేషన్ ఇండికేట్స్ ఇట్స్ అ క్యారెక్టర్. సో క్యారెక్టర్ క్యాచ్ బ్లాక్ అనేది ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ ద క్యారెక్టర్ క్యాచ్ బ్లాక్. సో కాట్ ఎ క్యారెక్టర్ అనేది డిస్ప్లే అయిన తర్వాత అగైన్ ఇట్ కమ్స్ టు ద సిఅవుట్. లాస్ట్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. సిఅవుట్ ఎండ్ ఆఫ్ ట్రై క్యాచ్ అనేది డిస్ప్లే చేసి అగైన్ ఇట్ మూవ్స్ టు ద కాలింగ్ ఫంక్షన్. ఈసారి కాల్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ -1 ఇచ్చాం. సో టెస్ట్ -1 మళ్ళీ సేమ్ టెస్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. ఈసారి ఎక్స్ వాల్యూ -1 అవుతుంది. సో మల్టిపుల్ ఇఫ్లో ఎక్స్ వాల్యూ -1 డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. త్రో 1.0 అనేది డబుల్ కనుక ఈసారి ఎవరు క్యాచ్ అవుతారు? డబుల్ వాల్యూ క్యాచ్ అవుతుంది. సో క్యాచ్ D ఈ బ్లాక్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కాట్ ఏ డబుల్ అని డిస్ప్లే చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద ట్రై బ్లాక్ అనేది డిస్ప్లే చేస్తుంది. అగైన్ ఇట్ మూవ్స్ బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్. సో ఈసారి ఎక్స్ వాల్యూని 2 ఇచ్చారు. సేమ్ మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ అవుతుంది. టెస్ట్ 2 ఎక్స్ వాల్యూ 2. సో 2 అయినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏ ఆప్షన్ మ్యాచ్ అవ్వలేదు. చూడండి 1 ఉంది, 0 ఉంది, -1 ఉంది, కానీ 2 ఎక్కడా లేదు. సో ఇవేవి ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే ఇక్కడ లాస్ట్లో ఎండ్ ఆఫ్ ట్రై బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ క్యాచ్ బ్లాక్స్ అన్నీ స్కిప్ చేసుకొని లాస్ట్ స్టేట్మెంట్ ఎండ్ ఆఫ్ ట్రై క్యాచ్ అనేది డిస్ప్లే చేస్తుంది. అగైన్ ఇట్ కమ్స్ టు ద కాలింగ్ ఫంక్షన్లో రిటర్న్ 0 ఉంది. దట్ ఇండికేట్స్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ త్రో చేసినప్పుడు డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద వేరియబుల్ ఆ క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్లాస్ టైప్ ఎక్సెప్షన్స్. ఇప్పటి వరకు మనం ఇంటిజర్ ఎక్సెప్షన్, క్యారెక్టర్ ఎక్సెప్షన్ ఇవే చూసాం కదా. సో క్లాస్ టైప్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంతా కూడా ఆబ్జెక్ట్ చుట్టూ తిరుగుతుంది కనుక మనం ఇప్పుడు క్లాస్ టైప్ ఎక్సెప్షన్స్ ఆర్ ఆబ్జెక్ట్ టైప్ ఎక్సెప్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో దానికోసమని నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. అందులో క్లాస్ ఎర్రర్ అనేది ఉంది చూడండి. ఇందులో ఎర్రర్ కోడ్, ఎర్రర్ డిస్క్రిప్షన్ ఈ రెండు కూడా ఈ ఎర్రర్ యొక్క డేటా మెంబర్స్.
తర్వాత దీంట్లో ఒక కన్స్ట్రక్టర్ రాశాను, ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటికల్గా కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ డేటా మెంబర్స్కి వాల్యూస్ని పాస్ చేస్తుంది. అంటే మనకి ఎర్రర్ కోడ్, ఎర్రర్ డిస్క్రిప్షన్ ఈ రెండు కూడా ఆటోమేటికల్గా వచ్చేస్తాయి అన్నమాట ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒక డిస్ప్లే ఫంక్షన్ రాశాను. ఈ డిస్ప్లే ఫంక్షన్లోని ఎర్రర్ కోడ్, ఎర్రర్ డిస్క్రిప్షన్ ఎంతైతే ఉంటుందో వాటిని డిస్ప్లే చేయడానికి ఈ ఫంక్షన్ యూజ్ అవుతుంది. సో కమింగ్ టు ద మెయిన్ ఫంక్షన్లోకి వచ్చేసరికి cout ప్రెస్ ఎనీ కీ టు త్రో ఎన్ ఎక్సెప్షన్ అన్నాను. సో ఎక్సెప్షన్ని త్రో చేయడానికి ఏదైనా ఒక కీ ప్రెస్ చేయమని అర్థం. కీబోర్డ్లో ఏ కీ ప్రెస్ చేసినా కూడా getch ఫంక్షన్ ఆ కీని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసిన వెంటనే ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. సో ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ని నువ్వు త్రో చేస్తున్నావు? ఎర్రర్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ని త్రో చేస్తున్నావు. సో వెంటనే సేమ్ క్యాచ్ బ్లాక్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది. ఇమీడియట్గా ఉంది చూడండి ఎర్రర్ క్యాచ్ బ్లాక్. సో ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అయిపోతుంది. అండ్ ఈ త్రో చేసినప్పుడు నువ్వు 2 వాల్యూస్తో త్రో చేస్తున్నావు, ఒకటి 99, ఇంకొకటి ఎర్రర్ ఎక్సెప్షన్. సో ఆ వాల్యూస్ తీసుకొని ఇక్కడ క్యాచ్ బ్లాక్కి వస్తుంది. ఇక్కడ క్యాచ్ బ్లాక్లో ఎర్రర్ అన్నాం. అనేది ఏంటి? ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. అంటే ఎర్రర్ అనే క్లాస్కి నువ్వు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎవరు కాల్ అవుతారు? కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు విత్ వాల్యూస్ 99 అండ్ టెస్ట్ ఎక్సెప్షన్. సో 99 అనేది సిలో స్టోర్ అవుతుంది, డిలోనేమో టెస్ట్ ఎక్సెప్షన్ అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో మళ్ళీ ఈ సి నుంచి డి నుంచి ఈ వాల్యూస్ని ఎర్రర్ కోడ్కి, ఎర్రర్ డిస్క్రిప్షన్కి మనం పాస్ చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎర్రర్ కోడ్ 99 అయింది, ఎర్రర్ డిస్క్రిప్షన్ టెస్ట్ ఎక్సెప్షన్ అయింది. ఓకే, అండ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ కన్స్ట్రక్టర్ అగైన్ ఇట్ మూవ్స్ బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్. అంటే ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్సెప్షన్ కాట్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ డిస్ప్లే చేసిన తర్వాత ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే అంటున్నాం. సో వెంటనే కూడా ఎర్రర్ డిస్ప్లే అనే మెథడ్కి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ద ఎర్రర్ డిస్ప్లే మెథడ్. ఎర్రర్ డిస్ప్లే మెథడ్ పని ఏంటి? ఎర్రర్ కోడ్ని, ఎర్రర్ డిస్క్రిప్షన్ని డిస్ప్లే చేయడం. సో ఎర్రర్ కోడ్ 99 అని, ఎర్రర్ డిస్క్రిప్షన్ టెస్ట్ ఎక్సెప్షన్ అని డిస్ప్లే చేసిన తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రీథ్రోయింగ్ అండ్ ఎక్సెప్షన్. రీథ్రోయింగ్ అనేది ఎప్పుడు చేస్తాము? ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఎప్పుడైనా ఒక ఎక్సెప్షన్ని కరెక్ట్గా త్రో చేయలేకపోయాము, కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోయాము అన్నప్పుడు క్యాచ్ బ్లాక్లో మళ్ళీ ఆ ఎక్సెప్షన్ని త్రో చేసుకోవచ్చు. దానినే రీథ్రోయింగ్ అండ్ ఎక్సెప్షన్ అంటారు. అంటే క్యాచ్ బ్లాక్లో త్రో అనే కీవర్డ్ ఉంటే దాన్ని రీథ్రోయింగ్ అంటారు. ఓకే, సో నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసాను చూడండి. ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్లో నేను డివైడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఈ డివైడ్ అనే ఫంక్షన్లో 2 వాల్యూస్ ఉన్నాయి, ఒకటి 10.5, ఇంకొకటి 2 కదా. సో ఈ వాల్యూస్ని పట్టుకొని ఇక్కడ ఇట్ విల్ కాల్ ద డివైడ్ ఫంక్షన్. డివైడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఇందులో ఎక్స్ వాల్యూ ఫస్ట్ టైం 10.5 అవుతుంది, వై వాల్యూ 2.0 అవుతుంది. ఈ ఫంక్షన్లోని ఫస్ట్ ఇన్సైడ్ ఫంక్షన్ అనేది డిస్ప్లే చేసిన తరువాత ఇట్ విల్ చెక్ ద వాల్యూ ఆఫ్ వై. వై వాల్యూ ఎంత? 0నా? కాదు. సో కాదు అంటే అగైన్ ఇట్ కమ్స్ టు ద ఎల్స్ పార్ట్. ఎల్స్ పార్ట్కి వచ్చి డివిజన్ ఈజ్ ఈక్వల్స్ టు అని x/y అంటే 10.5/2 చేసి ఆ వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడ మనకి ఎక్సెప్షన్ త్రో చేయలేదు కనుక ఇట్ డైరెక్ట్గా ఇక్కడ ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్ అనేది డిస్ప్లే చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో మెయిన్ ఫంక్షన్లో ఈసారి నువ్వు డివైడ్ అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు y వాల్యూని 0.0 కింద కాల్ చేస్తున్నావు. సో ఈ వాల్యూస్ని ఇప్పుడు రీసెంట్ వాల్యూస్ని పట్టుకొని మళ్ళీ సేమ్ డివైడ్ ఫంక్షన్ని కాల్ చేయడం జరిగింది. ఈసారి x వాల్యూ 2.0 అయ్యింది అండ్ y వాల్యూ 0.0 అయింది. అగైన్ ఈ ఫంక్షన్ లోపల ఏముంది? ఇన్సైడ్ ఫంక్షన్ అనేది డిస్ప్లే చేసిన తర్వాత y వాల్యూ 0.0నా కాదా చెక్ చేస్తుంది. ఎస్, y వాల్యూ 0.0. సో ఇమీడియట్లీ యూ ఆర్ థ్రోయింగ్ ఎన్ ఎక్సెప్షన్. సో త్రో చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ని త్రో చేస్తున్నావు? డబుల్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. సో డబుల్ క్యాచ్ బ్లాక్లో డబుల్ ఉంది. సో ఇమీడియట్గా దీన్ని ఈ క్యాచ్ బ్లాక్ హ్యాండిల్ చేసి కాట్ డబుల్ ఎక్సెప్షన్ ఇన్సైడ్ ఫంక్షన్
అనేది డిస్ప్లే చేసిన తర్వాత ఇక్కడ నువ్వు మళ్ళీ త్రో చేసినావు. సో దీన్ని ఏమంటారని చెప్పాను, దీన్ని రీథ్రోయింగ్ అండ్ ఎక్సెప్షన్, దీన్నే రీథ్రోయింగ్ అంటారు. సో క్యాచ్ బ్లాక్లో ఉండే త్రో ఈజ్ నథింగ్ బట్ రీథ్రోయింగ్. సో దీన్ని మరి ఇప్పుడు దీన్ని త్రో చేసినప్పుడు ఎవరు క్యాచ్ చేస్తారు అంటే దీని ఇమీడియట్ క్యాచ్ బ్లాక్ క్యాచ్ చేస్తుంది అనమాట. ఇమీడియట్ క్యాచ్ బ్లాక్ ఎవరు, దిస్ వన్. సో క్యాచ్ డబల్ ఇక్కడ ఏమని డిస్ప్లే చేస్తుంది, కాట్ డబుల్ ఇన్సైడ్ మెయిన్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇన్సైడ్ మెయిన్ అని డిస్ప్లే చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద మెయిన్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనం ఇక్కడ రీత్రో చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ క్యాచ్ చేయాలి. మనం ఇక్కడ రీత్రో అనేది ఎందులో ఉంది, డబుల్ టైప్ కదా. సో ఈ క్యాచ్ బ్లాక్లో డబుల్ ఉంది కనుక నువ్వు ఇండైరెక్ట్గా ఇక్కడ త్రో చేస్తుంది కూడా డబులే. సో దీన్ని హ్యాండిల్ చేసేది కూడా డబుల్ అయి ఉండాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద రీథ్రోయింగ్ అండ్ ఎక్సెప్షన్.